కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు? కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు అవడం వల్ల కొన్ని అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నవనాయకుల్లో చంద్రుడు కూడా ఈ పంటలకు అధిపతి చంద్రుడే అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా కర్కాటక రాశికి పంటలు వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటాయి. వీళ్ళ యొక్క ఆదాయం వచ్చి 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. అయితే అష్టమంలో శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంతగా బాధించడు. ఎందువల్ల అంటే మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. గురుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. మిగతా గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండటం వల్ల ఒక్క శని అనుకూలత అనేది పెద్దగా ఇబ్బంది బాధించదు. మిగతా అన్ని అనుకూలతలే ఉంటాయి ఈ రాశి వారికి. ఇంకా చెప్పాలి అనుకుంటే విద్యాపరంగా చూసుకున్నట్లయితే గురుడు యోగకారకుడుగా ఉన్నాడు కాబట్టి చదువు విషయంలో మంచి చదువు చదవటము, ఉత్తీర్ణతలో పాస్ అవటం అది జరుగుతుంది. అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు చక్కగా మంచి ఉద్యోగం సాధించడము, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటము, ఏదైతే ఉద్యోగం కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి అనుకున్న. ఎందుకంటే ఒక 10 ఇంటర్వ్యూలకు వెళ్తే 10 వాళ్ళు కోరుకున్న ఉద్యోగాలు రావు, అనుకోకున్న ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా అనుకున్న ఉద్యోగం ఏదైతే అనుకుంటారో ఆ ఉద్యోగానికి వచ్చే అవకాశం అది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అనుకుంటే వివాహపరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహం మంచి సంబంధం రావటము, సత్సంబంధం వచ్చి చక్కగా మంచి వివాహం జరగడము. అలాగే సంతానంతో ఇబ్బందులు పడే, సంతానం లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఎందువల్ల అంటే గ్రహాల అనుకూలత బాగుంది. అష్టమంలో శని ఒకడే ఉన్నాడు, మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మంచి సంతానం అది జరుగుతుంది. వ్యాపారస్తులు మరి చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే తారాబల చంద్రబల యుక్తమే అంటాం, దేనికైనా చంద్రబలం చూస్తాం కాబట్టి చంద్రుడు అది అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వ్యాపారం కూడా బాగుంటుంది. స్టాక్ మార్కెట్ వ్యవహారంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందువల్లంటే స్టాక్ మార్కెట్ కొంచెం అటు ఇటు ఉంటుంది కాబట్టి అందులో షేర్లు అవి కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి మంచి షేర్లు కొనుక్కోవడం ద్వారా కొంచెం బాగుంటుంది. లేదంటే నష్టాలు చవిచూడాల్సి వస్తుంది స్టాక్ మార్కెట్ పరంగా. అట్లాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అష్టమంలో శని ఉండడం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ అనారోగ్య సమస్యలు అధిగమించాలంటే శనివారం నియమాలు చేయటము, కొన్ని పాటించడం ద్వారా ఈ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం అది జరుగుతుంది. అట్లాగే వ్యవసాయం రీత్యా చూసుకుంటే వ్యవసాయం 2 పంటలు అనుకూలంగా, ఎందువలన చంద్రబలం ఉండడం వల్ల 2 పంటలు అనుకూలంగా ఉంటాయి. ఎర్రధాన్యాలు ఎక్కువగా పండుతూ ఉంటాయి వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే. అట్లాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అనుకూల ఫలితాలు. ఎందువల్ల అంటే గ్రహానుకూలత ఉంది. అష్టమంలో శని ఒకడే ఉన్నాడు కాబట్టి కొన్ని మోసాలు చవిచూడవలసి వస్తుంది. కొన్ని విషయాలు కొంచెం జాగ్రత్త వహించినట్లయితే ఆ మోసాల నుంచి అధిగమించడం జరుగుతుంది. లేదంటే మాత్రం రియల్ ఎస్టేట్ దారులు కొంచెం మోసపోవాల్సి వస్తూ ఉంటుంది. అలాగే భూమి కొనుగోలు చేయాలనుకునేవారు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే 2-3 రిజిస్ట్రేషన్స్ జరగడం ద్వారా ఇబ్బందులు ఈ రాశివారు చవిచూడవలసి వస్తూ ఉంటుంది. అందువల్ల కొంచెం రియల్ ఎస్టేట్ కొనేవారు, భూ క్రయ విక్రయాలు చేసేవారు కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తుంది ఖచ్చితంగా. అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఎందువల్లంటే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగా ఉన్నాడు, గురుడు అనుకూలంగా ఉన్నాడు. గ్రహానుకూలత ఉండడం వల్ల ఖచ్చితంగా రాజకీయ నాయకులు గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే కోర్టు వ్యవహారాలతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం వరకు పర్వాలేదు. అష్టమ శని వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా కొంచెం వరకు ఖచ్చితంగా ఒక 50-60% కోర్టు కేసులు కూడా ఈ సంవత్సరం పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. అందువల్ల ఆ కోర్టు వ్యవహారాలతో ఇబ్బంది పడేవారు కోర్టు వ్యవహారం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మొత్తం మీద ఓవరాల్గా చూసినట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి పరంగా చూసుకున్నట్టయితే రాశ్యాధిపతి చంద్రుడు అవటం వల్ల, అష్టమంలో శని ఉండడం వల్ల అదొకటే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి శనివారం నియమాలు పాటించడము, అట్లాగే నరదృష్టి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఎందువల్ల అనుకూలతలు ఎక్కువ ఉండే వాళ్ళకి ఏమైనా దృష్టి వాళ్ళ మీద ఆకర్షిస్తూ ఉంటుంది. అందువల్ల మంగళవారం నియమాలు పాటించడం, శని నియమాలు పాటించడం ద్వారా వీళ్ళ యొక్క ఆంజనేయ స్వామి దండకం చదవడం, ఆంజనేయ దండకం, అట్లాగే ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించడం ద్వారా ఒక నరదృష్టి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అందువల్ల మొత్తం మీద చూసినట్లయితే ఈ రాశి వారికి ఈ శనివారం నియమాలు చేయడం ద్వారా శని భగవాను అనుకూలత, వెంకటేశ్వర దీపారాధన ప్రతి శనివారం మానకుండా చేయడం ద్వారా ఆ శని అనుకూలతలు కలిగి చక్కగా ఆ శని అనుకూలత, ఈ యొక్క మంగళవారం దృష్టి అనుకూలతలు అవన్నీ కలిగి సుఖ సంతాలతో ఉంటారని చెప్పవచ్చు. కర్కాటక రాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.